హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. బట్ దీవాళీ ఇండియాలో జరుగుతోందా లేదా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో జరుగుతోందా అనేది అర్థం కావడం లేదు. తాలిబాన్ సైనికులు అక్టోబర్ 9th నుండి వరుసగా 4 రోజులు డూరాండ్ లైన్ లో దీవాళీ చేశారు. ఇప్పుడు కూడా టీడీపీ పాకిస్తాన్ సైనికుల పోస్టుల పైన దాడులు చేస్తోంది. డూరాండ్ లైన్ లో జరిగిన పండుగ వెనక రా యొక్క హస్తం ఉంది అని చెప్పి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ DGISPR కూడా మనపైన నిందలు వేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఎయిర్పోర్ట్ తగలడిపోతోంది. దీని వెనక మన అన్నోన్ మెన్ ఉన్నారు అంటున్నారు. ఇది ఒక సబోటాజ్ అని మనపైన నిందలు వేస్తున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ను పుట్టించింది మనమే, కానీ అక్కడ తగలడిపోయిన అన్ని దానికి మనమే విత్తనాలు వేశాము అంటున్నారు. ద గార్డియన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ చిరువడ్డీ వ్యాపారి క్లింటన్ ఇంట్లో పింప్ పని చేసి వచ్చిన శాంతి పురస్కార గ్రహీత మొహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో అక్షరాల 9,000 కోట్లు అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ డబ్బును బంగ్లాదేశ్ కోల్పోవడం జరిగింది. కర్మ సిద్ధాంతంలో భాగంగా ఇన్ని రోజులు మొహమ్మద్ యూనిస్ చేసిన ఘనకార్యాలకు మూల్యాన్ని బంగ్లాదేశీ ప్రజలు చెల్లిస్తున్నారు. ఆగస్టు 8 నుండి బంగ్లాదేశ్లో ఒక నాయకుడు లేదా నాయకురాలు ఎవరే గానీ లేరు. షేక్ హసీనాను తరిమేసి అమెరికా నుండి మొహమ్మద్ యూనిస్ ను తెచ్చుకున్నారు. సెయింట్ మార్టిన్ దీవిని డీప్ స్టేట్ అడిగితే షేక్ హసీనా ఇవ్వలేదు అని చెప్పి స్టూడెంట్ ప్రొటెస్ట్ చేయించి షేక్ హసీనాను గెంటేశారు. ఇప్పుడు సెయింట్ మార్టిన్ దీవులకు దగ్గరలో ఉన్న రఖైన్ స్టేట్ వద్ద USA ఆర్మీను దించడానికి ప్లాన్ చేస్తున్నాడు యూనిస్. యూనిస్ వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ జరగకపోగా ఢాకా ఎయిర్పోర్ట్ లో నిప్పంటుకుంది. దాదాపు 2 రోజుల వరకు ఆ నిప్పును చెల్లార్చడానికి బంగ్లాదేశ్ నేవీ రంగంలో దిగే పరిస్థితి. యూనిస్ బంగ్లాదేశ్ కు ఇంటరిమ్ లీడర్ ఆర్ చీఫ్ అడ్వైజర్ వాటెవర్ అయిన వారం రోజుల్లో అంటే ఆగస్టు 28వ తేదీన షేక్ హసీనా బ్యాన్ చేసిన జమాతే ఇస్లామీ అనే ఒక సంస్థపై బ్యాన్ ను ఎత్తివేశాడు యూనిస్. ఈ జమాతే ఇస్లామీ ఎవరు అనుకున్నారు? 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీకు సపోర్ట్ చేసిన సంస్థ ఇది. అక్టోబర్ 2024 లో జమాతే ఇస్లామీ స్టూడెంట్ లీడర్ అయిన ఇస్లామీ షరా షబీర్ ను జైలు నుండి రిలీజ్ చేశాడు యూనిస్. ఇంకా ఇంటరిమ్ లీడర్ అయి పట్టుమని 1 నెల కూడా కాలేదు. అప్పుడే ఇంకొక యాంటీ ఇండియన్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అయిన అన్సరల్లా బంగ్లా టీం సభ్యులను అంటే ఆ మెయిన్ లీడర్ అయిన ముఫ్తీ జంషుద్దీన్ రెహమానీను జైలు నుండి వదిలేశాడు. ఆ తర్వాత మొహమ్మద్ యూనిస్ ఏం చేశాడో తెలుసా? జమాతే ఇస్లామీ అండ్ అన్సరల్లా బంగ్లా టీం ద్వారా బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీ హిందువులపైన దాడి చేయడం మొదలుపెట్టాడు. దేవాలయాలపై దాడులు చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళ ద్వారా యూనిస్ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఢాకా ఎయిర్పోర్ట్ ఎందుకు ఎలా తగలడిపోయింది అనేది ఫస్ట్ చెప్పి ఆ తర్వాత మొహమ్మద్ యూనిస్ చేసిన ఘనకార్యాల గురించి డీటెయిల్ గా చెప్తా. అక్టోబర్ 18th రోజు మధ్యాహ్నం హజరత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢాకాలో కార్గో విలేజ్ గేట్ నంబర్ 8 లో నిప్పంటుకుంది. కార్గో విలేజ్ అంటే పార్సల్స్, గూడ్స్, ప్యాకేజెస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఐటమ్స్ అన్ని ఈ కార్గో విలేజ్ లోనే స్టోర్ చేస్తారు. ఇక్కడే ప్యాకెట్స్ ను ఎక్కించడం దించడం చేస్తారు. బంగ్లాదేశ్ యొక్క చాలా వరకు గార్మెంట్స్ అన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవుతూ ఉంటాయి. ప్యాసింజర్ టెర్మినల్స్ లో ప్యాసింజర్స్ ఫ్లైట్స్ ను ఎక్కడం దిగడం చేస్తారు కదా, బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ అక్కడ జరగలేదు, కార్గో సెక్షన్ లో జరిగింది. ఫైర్ కు ముఖ్య కారణం సరైన మెయింటెనెన్స్ లేకపోవడం. కార్గో విలేజ్ లో ఒకే చోట గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కెమికల్స్, కార్బోర్డ్స్ అన్ని ఒకే చోటే స్టోర్ చేశారు. ఏదైనా చిన్న ఎలక్ట్రిక్ స్పార్క్ తో ఈ కెమికల్స్ అంటుకొని చిరుమంట పెద్ద మంటగా మారి అగ్ని ప్రమాదంగా మారి ఉంటుంది. ఢాకా ఎయిర్పోర్ట్ లో సరైన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ లేదంట. స్ప్రింక్లర్స్ పనిచేయడం లేదు. ఫైర్ అలారం సిస్టమ్ లేదు. ఫైర్ అంటుకున్న తర్వాత అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్ గా ఇచ్చారంట. ఫైర్ ఫైటర్స్ చాలా లేట్ గా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారంట. దాదాపు 26 గంటల వరకు బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ అందరూ కలిసి ఆపడానికి ట్రై చేసిన మంటలు ఆగిపోలేదు. ప్యాసింజర్ అండ్ కార్గో ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేశారు. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఇలాగే ఉంటుంది. నవంబర్ 2024 లో దాదాపు చిట్టోర్ గ్రామ్ లో ఉన్న 3 దేవాలయాలను మొహమ్మద్ యూనిస్ అండ్ టీమ్ వ్యాండలైజ్ చేశారు, అంటించేశారు. 7th డిసెంబర్ రోజు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఢాకాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ లోనే నిప్పంటించారండి. ఈ పాపాలు చేశారు కాబట్టే ఢాకా ఎయిర్పోర్ట్ లో ఒక రోజులో $1 బిలియన్ నష్టపోయారు. పరువంతా పోయింది. అమెరికన్ ఇన్వెస్టర్స్ బంగ్లాదేశ్ నుండి డబ్బులు ఎత్తే పరిస్థితి. బంగ్లాదేశ్ లో ఉన్న గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ అన్ని వియత్నాం, ఇండియాకు వెళ్లే పరిస్థితి. ఇవన్నీ నాశనం అవ్వడం కారణంగా బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి 10 సార్లు ఆలోచించే పరిస్థితి. ఈ పెద్ద మనిషి మత రాజకీయాలు ఎలా చేయాలి, బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీస్ ను ఎలా శిక్షించాలి, ఢాకాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ని ఉదయాన్నే వెళ్లి ఎలా తగలెట్టేసేయాలి, ఇస్కాన్ టెంపుల్ లో ఉన్న ప్రీస్ట్లను ఎలా శిక్షించాలి, జైల్లో వేయాలి,
బెయిల్ రాకుండా చేయాలి, షేక్ హసీనా పార్టీ లీడర్స్ ను ఎలా కక్ష పెట్టి అరెస్ట్ చేయాలి, భారతీయ సపోర్టర్స్ ను ఎలా చంపాలి, వెండేటా పాలిటిక్స్ ఎలా చేయాలి అని తప్పితే మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్ డెవలప్మెంట్ పై ఎటువంటి జాగ్రత్త తీసుకోలేదు. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం వెనుక రా ఉంది అని మన పైన నిందలు వేస్తున్నారు. ఎందుకు రాను లింక్ చేస్తున్నారంటే బంగ్లాదేశ్ లో ఈ వారంలోనే 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. బంగ్లాదేశ్ యొక్క 80% జీడిపి అంటే బంగ్లాదేశ్ సంపాదించే 100 రూపాయల్లో 80 రూపాయలు గార్మెంట్ ఇండస్ట్రీ నుండే వస్తుంది. H&M, Zara ఇలా అమెరికన్, యూరోపియన్ బ్రాండ్స్ అన్ని బంగ్లాదేశ్ లో బట్టలు కుడతాయి. లాస్ట్ గురువారం చిట్టోర్గ్రామ్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీలో ఒక రాత్రికి 8 స్టోరీ బిల్డింగ్ పై ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం రోజు 4 స్టోరీ గార్మెంట్ ఫెసిలిటీ పై ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్టోబర్ 18న ఢాకా ఎయిర్పోర్ట్ లో జరిగింది. టైమ్ లైన్స్ చూసుకుంటే అక్టోబర్ 14th రోజు 8 స్టోరీ గార్మెంట్ సెక్టార్ లో నిప్ అంటుకోవడం వల్ల 16 మంది చనిపోయారు. దీని తర్వాత బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగాయి. అక్టోబర్ 17న అన్ని అపోజిషన్ పార్టీస్ అన్ని రంగంలో దిగి జులై నేషనల్ చార్టర్ అని చెప్పి మొహమ్మద్ యూనిస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. రాజకీయ సంస్కరణలు తీసుకురావాలి, వెంటనే ఎన్నికలను నిర్వహించాలి, మున్సిపాలిటీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇలా బంగ్లాదేశ్ లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసిన నెక్స్ట్ రోజు అక్టోబర్ 18న ఢాకా ఎయిర్పోర్ట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ వరుస అగ్ని ప్రమాదం వెనుక రా ఉంది అనే ఫేక్ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలు తమకు తామే నాశనం అవుతాయి. ఎప్పుడైతే వీళ్ళు డెవలప్మెంట్ ను పక్కన పెట్టి షరియా వైపు, షరియా చట్టాల వైపు వెళ్తున్నారో అప్పుడే వీళ్ళు తమ దేశాలను తగలెట్టేశారు. ఇదే అక్టోబర్ 1920 ఈ 2 రోజుల్లో మియాన్మార్ లో ఉన్న ఉల్ఫా ఐ ఉగ్రవాద క్యాంప్స్ పై కొన్ని డ్రోన్స్ తాండవం చేశాయి. ఇండియా మియాన్మార్ బోర్డర్ దగ్గర సాగ్యాంగ్ ఏరియా ఉంది కదా, అక్కడ NSCN ఖాప్లాన్, ఉల్ఫా ఐ వంటి పాకిస్తాన్ బ్యాక్డ్, చైనీస్ బ్యాక్డ్ టెర్రర్ గ్రూప్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఆసాం రైఫిల్స్ కు చెందిన భారతదేశ జవాన్ ను చంపేశారు అని చెప్పి ఇండియన్ ఆర్మీ వీళ్ళ క్యాంప్స్ ను డ్రోన్స్ తో దాడి చేసింది. ఇటువంటి దాడే జూలైలో సేమ్ ఇదే క్యాంప్స్ పై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఇది సెకండ్ స్ట్రైక్ అన్నమాట. మియాన్మార్ బోర్డర్ లో ఇండియన్ ఆర్మీ చేసే దాడులు షరా మామూలు అయిపోయాయి. ఇట్స్ డైలీ రొటీన్ అయిపోయింది. సో యూజువల్లీ మనలలో చాలా మంది మియాన్మార్ లో వేసిన డ్రోన్స్ గమ్యాన్ని మార్చుకొని ఢాకాలో దీపావళి శుభాకాంక్షలు ఇచ్చొచ్చాయి అని చెబుతున్నారు. బట్ ఇంతవరకు మియాన్మార్ పై మేమే దాడి చేశాము అని ఇండియన్ ఆర్మీ అంగీకరించలేదు. అఫీషియల్లీ ఇది ఎక్కడ లేదు. బంగ్లాదేశ్ లో రా దాడి చేసిందనో, మియాన్మార్ లో డ్రోన్స్ తో మనమే దాడి చేశామని ఎక్కడ అఫీషియల్ గా ప్రకటించలేదు. అయితే స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. ఎవరికి తోచిన స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు. ఢాకా ప్రజలు ప్రొటెస్ట్ అంటే చాలు ఎగేసుకుని వెళ్తారు కాబట్టే వీళ్ళ ప్రొటెస్ట్ పైత్యం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ప్రజల విషయానికి వస్తే బంగ్లాదేశ్ ప్రజలకు విశ్వాసం లేదు. 1971 లో భారతదేశం వీళ్ళకు స్వాతంత్రం ఇప్పించింది. మన రా ఎంతో కష్టపడి 1971 లో ఒక ఉద్యమం చేసి పాకిస్తాన్ ఆర్మీను ఓడించి 93,000 మంది పాకిస్తాన్ ఆర్మీను అరెస్ట్ చేసి ఇంత చేసినా కూడా వీళ్ళకు విశ్వాసం. బంగ్లాదేశ్ ఇస్లామిక్ రిపబ్లిక్ వైపు వెళ్ళడానికి, షరియా చట్టాల వైపు వెళ్ళడానికి ట్రై చేస్తోంది. యాక్చువల్లీ షేక్ హసీనా, మొహమ్మద్ యూనిస్ మధ్య పర్సనల్ గొడవలు ఉన్నాయి. 2015 లో హసీనా యూనిస్ పై పోలీస్ కేసు వేసింది. జైల్లో వేయాలి అనుకుంది. బట్ యూనిస్ తప్పించుకొని అమెరికాకు పారిపోయాడు. నన్నే జైల్లో వేస్తావా అని చెప్పి యూనిస్ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడు. షేక్ హసీనాను గెంటేసే విధంగా స్టూడెంట్ ను రెచ్చగొట్టాడు యూనిస్. ఢాకా ఎయిర్పోర్ట్ లో ఆగస్టు 2024 నుండి సరైన కాంప్లైన్స్ జరగలేదు, క్వాలిటీ టెస్టింగ్ జరగలేదు. బంగ్లాదేశ్ లో సివిల్ ఏవియేషన్ అథారిటీస్ కు శాలరీస్ సరిగ్గా ఇవ్వడం లేదంట. మున్సిపాలిటీస్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ బంగ్లాదేశ్ లో సరిగ్గా పనిచేయడం లేదు. బికాస్ బంగ్లాదేశ్ లో ఒక ప్రభుత్వమే లేదు. అక్కడ ఉన్నది ఇంటరిం ప్రభుత్వం. ఇంటరిం ప్రభుత్వం పైన కూడా అపోజిషన్ పార్టీలు ప్రొటెస్ట్ చేస్తున్నాయి. మొహమ్మద్ యూనిస్ చేసిన ఘనకార్యాలు ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ చెప్తా. జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బాంగ్లా టీం, యాంటీ ఇండియన్ టీమ్ ను రంగంలో దింపి మైనారిటీస్ పై తమ యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. హిందూ దేవీ దేవాలయాల పైన దాడి చేశాడు. మైనారిటీస్ పైన దాడి చేశాడు. షేక్ హసీనా సపోర్టర్స్ ను చంపేశాడు. 1971 లో యుద్ధం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పిల్లల్ని చంపేశాడు. బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియన్స్ ను, ఇండియన్ వ్యాపారస్తులను టార్గెట్ చేశాడు. బంగ్లాదేశ్ లో 3 పెద్ద పార్టీలు ఉంటాయి. ఒకటి షేక్ హసీనా పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ లేదు. సెకండ్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ. ఈ పార్టీకు లీడర్ ఖలీదా జియా. ఖలీదా జియాకు మొహమ్మద్ యూనిస్ ఏమని హామీ ఇచ్చాడు? నేను నిన్ను ప్రధానిని చేస్తానని హామీ ఇచ్చాడు. బట్ కట్ చేస్తే ఇతను ఏప్రిల్ 2025 లో ఎన్నికలను నిర్వహిస్తానని చెప్పి ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు. అమెరికన్ సిఏఏ చెప్పినట్లు వింటున్నాడు. డీప్ స్టేట్ తో ఎంగేజ్ అవుతున్నాడు. యాక్చువల్లీ డీప్ స్టేట్ కు బంగ్లాదేశ్ లోని సెయింట్ మార్టిన్ దీవులు కావాలి, రఖైన్ స్టేట్ లో ఉన్న భూభాగాలు కావాలి. సో మొహమ్మద్ యూనిస్ ద్వారా ఈ భూభాగాలను ఎలాగైనా కాజేయాలని అమెరికా చూస్తోంది. పాకిస్తాన్ ISI తో చేతులు కలిపాడు.
చికెన్ నెక్ ను కట్ చేయాలని చూశాడు. బంగ్లాదేశ్ అనేది గార్డియన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. ఇండియా ఒక నార్త్ ఈస్ట్ దేశాలన్నీ ల్యాండ్ లాక్డ్ దేశాలు. చైనా వచ్చి బంగ్లాదేశ్ లో మిలిటరీ బేస్ లేదా ఎయిర్ బేస్ ను కట్టుకోవాలి, మనం చికెన్ నెక్ ను కట్ చేస్తాము, ఇండియాను 2 భాగాలు చేస్తాము అన్నట్లు భారత్ ను బెదిరించాడు. ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించకుండా పొడిగించాడు. దీంతో స్టూడెంట్ లీడర్ అయిన నహీద్ ఇస్లాం ఏం చేశాడు, నేషనల్ సిటిజన్ పార్టీ అని చెప్పి కొత్త పార్టీ పెట్టి మొహమ్మద్ యూనిస్ తో సంబంధాలను తెంచుకున్నాడు. ఖలీదా జియా కూడా మొహమ్మద్ యూనిస్ తో స్నేహాన్ని కట్ చేసింది. ఆ తర్వాత మొహమ్మద్ యూనిస్ ఏం చేశాడు, మొన్న అంటే ఒక 3 months బ్యాక్ ఏం చేశాడు, మియాన్మార్ బార్డర్ లో ఏదో గొడవలు జరుగుతున్నాయని చెప్పి రఖైన్ స్టేట్ లో హ్యుమానిటేరియన్ కారిడార్ ను పెడతాను, ఆ హ్యుమానిటేరియన్ కారిడార్ లో యుఎస్ఏ ఆర్మీ వస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్ గా సైంట్ మార్టిన్ దీవిని యుఎస్ఏ కు అమ్మేయడానికి ట్రై చేశాడు. దీంతో బంగ్లాదేశ్ ఆర్మీ రంగంలో దిగి హ్యుమానిటేరియన్ కారిడార్ పెట్టడానికి నువ్వు ఎవరివి, యుఎస్ఏ ఆర్మీను బంగ్లాదేశ్ లో ఆహ్వానించడానికి నువ్వు ఎవరివి అని చెప్పి మొహమ్మద్ యూనిస్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. మొహమ్మద్ యూనిస్ కు ఫైనల్ డేట్ ఇచ్చి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తావో చెప్పు అని లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇతను ఏమన్నాడు, ఫిబ్రవరి లేదా మార్చ్ 2026 లోపు ఎన్నికలను నిర్వహిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఎలా జమాతే ఇస్లామీ పార్టీను బంగ్లాదేశ్ లో గెలిపించాలి అని ఇతను చేస్తున్న రాజకీయాల కారణంగానే బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కృంగిపోయింది. గార్మెంట్ ఫ్యాక్టరీస్ అన్ని తగలడిపోతున్నాయి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ అన్ని ఈవెంట్స్ కు అకౌంటబిలిటీ తీసుకొని యూనిస్ దేశం వదిలి పారిపోవాలి అని చెప్పి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కు పట్టిన శని మొహమ్మద్ యూనిస్ అని చెప్పి మొహమ్మద్ యూనిస్ ను టార్గెట్ చేస్తున్నారు. మొహమ్మద్ యూనిస్ వెళ్లిపోతే దరిద్రం వదిలిపోతుంది అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.